ఇక నుంచి మంచి సినిమాలే తీస్తా అని చెబుతున్న రామ్ గోపాల్ వర్మ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. సత్య చిత్రంపై నా కన్ఫెషన్ నోట్ కి కొనసాగింపుగా నేను ఎప్పటికైనా అతిపెద్ద చిత్రాన్ని రూపొందించాలి అని నిర్ణయించుకున్నాను. ఆ సినిమా పేరు సిండికేట్ అంటూ పేర్కొన్నారు రామ్ గోపాల్ వర్మ. ఇది భారతదేశ అస్తిత్వానికే ముప్పు కలిగించే భయంకరమైన సంస్థ గురించి అని రాసుకొచ్చాడు. 70వ దశకం వరకు విజృంభించిన స్ట్రీట్ గ్యాంగ్లు కరుడుగట్టిన రాజకీయ పార్టీలోకి ప్రవేశించాయి. తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం మొదలైన వాటికి విపరీతమైన డిమాండ్ కారణంగా స్మగ్లర్స్ పెరిగినప్పుడు వాటిని కూడా ఆర్థిక సంస్కరణలు నాశనం చేశాయి. ఆపై ఘోరమైన కార్పొరేట్ ముఠాలు మరోసారి విజయం సాధించడానికి డి కంపెనీ మొదలైన వచ్చాయి. అంతర్జాతీయ నేర సంస్థగా ఈ సిండికేట్ ఉంటుంది. సిండికేట్ చాలా భయంకరంగా ఉండబోతోంది. మనుషులు ఎంత తీవ్ర స్థాయికి చేరుకోగలరో చూపించబోతున్నాను. నేర ప్రవృత్తిని ఇందులో చూపిస్తాను. క్రైమ్, టెర్రర్ అనేది ఎప్పటికీ చావదు, మరింత తీవ్ర స్థాయి రూపం దాల్చుకుంటుంది అని చూపించబోతున్నాను. ఈ ఒక్క మూవీతో ఇన్ని రోజులు నా మీద వచ్చిన అపవాదుని తొలగించుకుంటాను. ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే తెలియజేస్తాను అని వర్మ ట్వీట్ చేశాడు. సిండికేట్ అనే ఈ ఒక్క సినిమాతో గత కొన్ని సంవత్సరాలుగా నేను చేసిన సినిమా పాపాలన్నింటినీ కడిగేసుకుంటా అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నటీనటులు సహా ఇతర వివరాలు అతి త్వరలో ప్రకటించబడతాయి అని వర్మ చెప్పుకొచ్చాడు.